Hi friends, welcome back again. You're watching Tialwizards YouTube channel. ఇవాళ ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2022కు సంబంధించిన వరకు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఆల్రెడీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను, సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ముందు చూడండి. అందులో కంప్లీట్ ప్రాసెస్ చెప్పాను, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇవన్నీ గురించి చెప్పాను. సో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఒకసారి మనం ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్లో. స్టెప్ 1 ఫీ పేమెంట్, స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్, స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది 4 స్టెప్స్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే స్టెప్ 1. స్టెప్ 1లో మనం చూసుకున్నట్టయితే మనకి స్టెప్ 1 క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే అడుగుతుంది. డిప్లొమా ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నోట్ ఎంటర్ డిప్లొమా ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి అంటున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అంటున్నారు ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ఏదైతే ఎబో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ మీదా, లేకపోతే మీ ఫాదర్దా ఆర్ మీ మదర్దా ఆర్ మీ ఎవరైనా రిలేటివ్దా అని అడుగుతున్నారు. సో ఇన్ కేస్ మీదైతే కనుక సెల్ఫ్ అని పెట్టేసేయండి. సో ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే స్టార్ మార్క్ ఏం లేదు కాబట్టి ఇది ఆప్షనల్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ. కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్ మీరు రోజు వాడి ఈమెయిల్ ఐడి అది ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క కేటగిరీ యాడ్ చేయండి. సో కేటగిరీ వైజ్గా ఏంటంటే మీకు ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా ఫీ పేమెంట్ అనేది మారుతుంది కాబట్టి సో మీరు ఏంటంటే మీ యొక్క కేటగిరీ అనేది జాగ్రత్తగా సెట్ చేయండి. ఈవెన్ కొంతమంది ఏంటంటే మిస్టేక్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ వాళ్ళు ఏంటంటే బీసీబీ అని చెప్పేసి, బీసీడీ అని చెప్పేసి అలా పెడుతూ ఉన్నారు. సో కొంతమంది జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. మీ యొక్క కేటగిరీ వైజ్ చూసుకొని సర్టిఫికేట్ కూడా మీకైతే ఉండాలి ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్లో ఎలాగైతే మెన్షన్ చేసిందో ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే కనుక డెఫినెట్లీ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి డెబిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి డెబిట్ కార్డ్తో చూసుకుంటే 600 రూపీస్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్. ఏదైతే బీసీసీ ఆర్ బీసీఏ వాళ్ళకి వచ్చేసి 550 రూపీస్. ఇలా అయితే పేమెంట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇనిషియేట్ చేసేసేయండి పేమెంట్ అనేది. ఇన్ కేస్ మీకు ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది బట్ ఏంటంటే ఇక్కడ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అంటే కనుక 24 అవర్స్ వెయిట్ చేయండి. 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అసలు చూపిస్తుంది మనకి సక్సెస్ అని వస్తుంది. ఇంకా సక్సెస్ అప్పటికి రాకపోతే కనుక మీకు ఏంటంటే పేమెంట్ని మీరు ఇనిషియేట్ చేసేసేయండి. వేరే పేమెంట్ మళ్ళీ చేసేయండి. 7 to 10 వర్కింగ్ డేస్లో మీ ఏదైతే మీరు యూస్ చేసిన ఏదైతే కార్డు కావాల్సిన నెట్ బ్యాంకింగ్ ఆ అకౌంట్కి వీళ్ళైతే మనీ బ్యాక్ వస్తుంది 7 to 10 వర్కింగ్ డేస్. అదే ఇక్కడ కింద అయితే మెన్షన్ చేస్తున్నారు నోట్ పాయింట్లో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టెప్ 2. సో స్టెప్ 2 మీద కొడుతున్నాను. స్టెప్ 2 వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సో ఇందాక మీరు పేమెంట్ చేశారు కదా, సో పేమెంట్ చేసిన స్టేటస్ చెక్ చేసుకోవటమే. సో పేమెంట్ పే చేసిన తర్వాత మీకు సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. బికాస్ రాకపోతే సో ఇందాక చెప్పినట్టు మీరు ఇంకో నెక్స్ట్ ఇనిషియేట్ పేమెంట్ చేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ 3 చూసుకుంటే ఫిల్ ది అప్లికేషన్ ఫామ్. సో జస్ట్ స్టెప్ 3 మీద కొట్టిన తర్వాత మీరు అయితే పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇందాక ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొట్టండి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మీకేంటంటే ఇలా అయితే వస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్. సో ఇలా మొత్తం అడుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ దగ్గర మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ జెండర్ పెట్టాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు బిలో 1 lakh, అబోవ్ 1 lakh అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్గా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ దగ్గర మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా. కేటగిరీ దగ్గర ఉన్నట్టు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఏమైనా ఎలిజిబిలిటీ అంటే ఏమైనా వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ ఏమైనా ఉందంటే ఎస్ అయితే ఎస్, నో అయితే ఉందని పెట్టండి. స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, ఐ మీన్ ఎన్సీసీ కావచ్చు, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ అలాంటివి. ఇంకా పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ సంబంధించిన ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ మైనార్టీ, దాని తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ని. సో నెక్స్ట్ ఇలా ఏంటంటే మీరు ఏంటంటే ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎస్ఎస్సి డీటెయిల్స్. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నానో ఇది వచ్చేసి మీకు వెబ్సైట్కి సంబంధించిన ఏదైతే డెమో ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డెమో అయితే మనకు రాలేదు కాబట్టి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎవరు అప్లికెంట్స్ లేరు కాబట్టి నేను ఏంటంటే ఆ డెమో చూపిస్తున్నాను. సో ఎందుకంటే అది ఇది సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఇవి చెప్తున్నాను. ఇదే ప్రాసెస్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరైతే మళ్ళీ మీరు కంగారు పడద్దు, సార్ మీరు వెబ్సైట్ చెప్తున్నారు కదా అంటున్నారు. సో అట్లా ఏమనుకోవద్దు. సో 2 ప్రాసెస్ అనేది సేమ్గానే ఉంటుంది. సో సేమ్ మీరు అక్కడైనా మీకు ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడైనా అందజేయాల్సి వస్తుంది. ఇక్కడ జస్ట్ ఏంటంటే సబ్జెక్ట్స్ అనేవి మారితే ప్రొసీజర్ అనేది ఇద్దరికి సేమ్ మాత్రమే. సో ఇవన్నీ మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే 50 KB నేను ఆల్రెడీ
చెప్పాను ఆ వీడియోలో డీటెయిల్డ్ వీడియో చూడండి ఒకసారి, మీ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నెక్స్ట్ టెస్ట్ సెంటర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక ప్రింట్ ఆప్షన్ వస్తుంది. సో ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరేంటంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్రింట్ ఉంది చూసారో అప్పటికప్పుడే ప్రింట్ వస్తుంది. ఇన్కేస్ అక్కడ మిస్ అయినా సరే మీరు ఏంటంటే స్టెప్ 4కి వెళ్ళి స్టెప్ 4 మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్టర్ నెంబరు, మీకు రిజిస్టర్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది, అది బుక్లో నోట్ చేసుకోండి జాగ్రత్తగా. అండ్ మీకు హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వేసి మీకు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కనుక APSCHE MyCET అప్లికేషన్ ఏదైతే యాప్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి. సో నేను ఆల్రెడీ దీని మీద ఒక రివ్యూ అయితే చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. చాలా బాగుంటుంది. ఏదైతే మీకు ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఈ యాప్ నుంచి అయితే మనకు వస్తాయి. సో ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you for watching. Jai Hind, Vande Mataram.